హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్‌ని ఎలా కటింగ్ చేసుకోవచ్చో మీకు ఆ జాగ్రత్త అయితే చూపిస్తాను. నేను బ్లౌజ్‌కొచ్చేసరికి ఇది సారీలో రన్నింగ్ బ్లౌజు. ఈ బ్లౌజ్‌కి నేను బ్యాక్ పార్ట్ అయితే డిజైన్ కటింగ్ చేస్తాను. ముందు పేపర్ కటింగ్ అయితే చేసి చూపిస్తాను. మనం ఎక్స్‌ట్రా క్లాత్ అవి తీసుకోవాలి కాబట్టి మనం ముందు పేపర్ పైన కట్ చేసుకొని దాన్ని మనం ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేయడానికి లైనింగ్ అనేది నెక్స్ట్ కట్ చేస్తాను. ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ ఒకటి కూడా పేపర్‌తో కటింగ్ చేసి చూపిస్తాను. ముందు మనం బ్యాక్ పార్ట్‌కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్‌కి డబుల్ ఫోల్డింగ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. టైలింగ్ ఇంట్లో ఉంటూనే మనం ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒకటి ముందు నడుము లూజ్ తీసుకోవాలి. నడుము పైకెత్తకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి మీకు చూపిస్తాను. మనకి ఈ బెల్ట్ అనేది మనం లాస్ట్‌లో వేసుకోవచ్చు. బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి మెయిన్ వచ్చి మనకి పైకెత్తకుండా చాలా స్టిఫ్‌గా ఉంటుంది. మనకి ఒంటికి అద్దె పెట్టినట్టు రావాలి బ్లౌజ్ అనుకునే వాళ్ళు బెల్ట్ అనేది ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ వచ్చేసరికి మనం లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఒకటే లూజ్ తీసుకోవాలి. ముందుగా కింద ఖర్చు కోసం మనం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్‌ట్రా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీకు టైలింగ్ అనేది ఎలాంటి వీడియోస్ నేర్చుకున్నా కామెంట్ చేయండి. మనకి డ్రెసెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్‌లో. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను కింద. మీరు పెట్టుకునే విధానాన్ని బట్టి ఈ విధంగా డ్రా చేసుకోండి. లేదా పావు ఇంచ్ ఎక్స్‌ట్రా అయినా సరిపోతుంది. ఇప్పుడు లూజ్ వచ్చి మనకి డాట్స్ కోసం బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. మీకు ఖర్చు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్స్‌ట్రా పెంచుకోండి. ఇక్కడ చిన్న ఖర్చు ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్స్‌ట్రానే పెంచి మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా. కరెక్ట్‌గా ఫోల్డింగ్స్ అది కరెక్ట్‌గా చూసుకోండి. లేదా మనం ఫుల్‌గా అయినా పెట్టుకోవచ్చు. మీకు ఖర్చుని బట్టి మెజర్‌మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అయిపోయింది. లూజు పొడవు అయిపోయింది కాబట్టి కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. లూజ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు పొడవు వచ్చేసరికి మనం బ్యాక్ పార్ట్ షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్‌కి పొడవు అయితే ఈ విధంగా తీసుకోవాలి. సాగకుండా చెక్ చేసుకోండి ముందు మీరు. ఖర్చు కోసం ఈ విధంగా తీసుకోవాలి. ఎక్స్‌ట్రా పైన ఖర్చు పైన మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు మార్కింగ్, ఖర్చు కోసం పావు ఇంచ్ ఎక్స్‌ట్రా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ అయిపోయింది, పొడవు అయిపోయింది. రెండిటికి కూడా మార్కింగ్ అనేది బాక్స్‌లో అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చివర ఎక్స్‌ట్రా అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ 2 కొలతలతో మనకి బ్లౌజ్ అంతా కూడా కటింగ్ ఉంటుంది. ఈ 2 కొలతలు తెలిస్తే సరిపోతుంది. మీకు లెక్కలతో పని లేదు. ఈజీగా మనకి ఓల్డ్ బ్లౌజ్ అందరికీ ఉంటుంది కదండీ! ఆ విధంగా బ్లౌజ్ మెజర్‌మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నడుము దగ్గర నుంచి చంక పొడవు తీసుకోవాలి. ఇదే మార్కింగ్‌ని కంటిన్యూగా మార్కింగ్ చేసుకోండి. అసలు టైలింగ్ బేసిక్ తెలియని వాళ్ళు కూడా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది. ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు. ఇప్పుడు నెక్స్ట్ మనం డీప్ మార్కింగ్ చేసుకోవాలి. మీకు డీప్ పెట్టుకునే దాన్ని బట్టి మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పొడవు మార్కింగ్ చేసుకోవాలి. లేదా 2 షోల్డర్స్ కూడా ఈ విధంగా 2 ఒక దగ్గరకు పెట్టుకోవాలి. 2 ఖర్చులు కూడా కరెక్ట్‌గా చూసుకోండి. ఈ విధంగా పెట్టుకుంటే డీప్ అనేది వచ్చేస్తుంది. కింద ఖర్చు వదిలేసాం కాబట్టి కరెక్ట్‌గా పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం పావు ఇంచ్ ఎక్స్‌ట్రా పైకి డ్రా చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ 2 ఈక్వల్‌గా పెట్టుకొని కరెక్ట్‌గా ఈ విధంగా వేసుకోండి బ్లౌజు. పైన కూడా ఫోల్డింగ్స్ రాకుండా వేసుకోవాలి. కరెక్ట్‌గా కింద నడుము దగ్గర గానీ, అలాగే చంక లూజ్ గానీ కరెక్ట్‌గా చూసుకోండి.
ఇప్పుడు డీప్ తోలు పట్టుకొని షోల్డర్స్ దగ్గర లూజ్ తీసుకోవాలి. లూజ్ వచ్చేసరికి మనం కరెక్ట్గా ఈ విధంగా చూసుకోండి. మనం లూజ్ ఎంత పెడుతున్నామో అది చెక్ చేసుకోవాలి ఫస్ట్. అలాగే షోల్డర్ దగ్గర కూడా లూజ్ చూసుకోండి. లూజ్కి ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా డ్రా చేసుకోండి. షోల్డర్ వెడల్పు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా డ్రా చేస్తున్నాను. మనకి ఇక్కడ చంక లూజ్ అంటే బాడీని బట్టి లూజ్ అనేది చంక దగ్గర లూజ్ పెరుగుతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ కరెక్ట్గా చేసుకోండి. ఇక్కడ మన దగ్గర చెస్ట్ దగ్గర లూజు, నడుం దగ్గర లూజ్ అనేది రెండు ఈక్వల్గా రావు. అది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్గా చంక దగ్గర రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఇక్కడ లూజ్ అయితే పేపర్ సరిపోలేదు, ఎక్స్ట్రా అనేది పెంచుకోవచ్చు. లూజ్ బట్టి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా క్రాస్గా అయితే వస్తుంది. మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పేపర్ అనేది పక్కన పెట్టేసి ఈ బ్లౌజ్ పక్కన పెట్టి మార్కింగ్స్ అన్నిటిని డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక పొడవుకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్ దగ్గర లూజు, ఇప్పుడు మార్కింగ్ అనేది నేను నార్మల్గా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ కార్నర్లో ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1.5 ఇంచ్ ఈ కార్నర్లో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. లూజు మనకు కరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చింది మార్కింగ్ అనేది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయింది. మన స్టిచ్చింగ్ పాయింట్కి మనం ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక డీప్ వచ్చేసరికి నేను ఒక 3 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ చేస్తున్నాను. నేను మోడల్ మార్కింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మార్కింగ్ చేస్తున్నాను. ఒక 3.5. మీకు పెట్టుకునే విధానాన్ని బట్టి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పొడవుకు మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో మార్కింగ్ చేస్తున్నాను. ఇదే మార్కింగ్ని లూజ్ పొడవుకు మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్ మార్కింగ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి కింద డిజైన్ కట్ చేస్తాను. ఇప్పుడు నేను డిజైన్ వచ్చి నేను రౌండ్ మార్కింగ్ చేస్తాను. ఇక్కడ మీకు నచ్చిన షేప్ తీసుకోండి. అలాగే నెక్ డీప్ వచ్చేసరికి నేను ఈ విధంగా అయితే మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డిజైన్ కటింగ్ అనేది ఇది చూపించాను. మీకు ఈ మోడల్ అయితే కటింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి రౌండ్ అనేది కరెక్ట్గా ఈ విధంగా తీసుకొని మీకు ఎంత గ్యాప్ ఉంచుకోవాలనుకునేది మీరు చెక్ చేసుకోండి. మీరు వేసుకునే దాన్ని బట్టి నేను డ్రా చేస్తున్నాను. మీకు చిన్న డిజైన్ కావాలనుకునే వాళ్ళు చిన్నగా వేసుకోండి, లేదా కొంచెం పెద్దగా డిజైన్ వేసుకునే వాళ్ళు పెద్దగా వేసుకోవచ్చు. అలాగే మనకి డీప్ని బట్టి కింద నుంచి ఈ విధంగా రౌండ్ షేప్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ కూడా ఈ డిజైన్ అనేది చిన్నగా కావాలనుకునే వాళ్ళు చిన్నగా పెట్టుకోండి, లేదా పెద్దగా వేసుకునే వాళ్ళు ఈ విధంగా పెద్దగా డ్రా చేసుకోవచ్చు. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం లోత్ అనేది లోపలికి తీసుకున్నట్లయితే మీకు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడికి మీరు కట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అనేది పెంచుకొని పెట్టుకోవచ్చు.
ఇది ఇలా కట్ చేసి మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా నెక్ అనేది కట్ చేస్తాను. ఇది మనం ఎక్స్ట్రా అనేది 2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకొని కట్ చేసుకోవాలి సైడ్ జాయింట్లో. జస్ట్ ఒకసారి మీకు పెట్టి చూపించడానికి ఈ విధంగా పెడుతున్నాను. మనకి ఇక్కడ కింద ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ముందు కింద కట్ చేస్తున్నాను. మీకు లోతు ఎక్కువ తీస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా మనకి ఇది ఎక్స్ట్రా అనేది కాబట్టి కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇక్కడి నుంచే కట్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు మధ్య ఇది పైన పార్ట్, ఇది కింద పార్ట్. మీకు ఇక్కడ వచ్చే షేప్ని బట్టి మీకు బ్యాక్ పార్ట్ అనేది డిజైన్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా షేప్ అనేది ముందుకు ఒకసారి మార్క్ చేసుకోండి. మీకు షేప్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాను ఇప్పుడు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ డిజైన్ అనేది వస్తుంది. కింద పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. మీకు ఒకసారి రెండు పెట్టి చూపిస్తాను. మనకి దగ్గరికి మనకి బ్లౌజ్ అయిన తర్వాత ఇలా వస్తుంది. మీకు వేసుకునే విధానాన్ని బట్టి మీరు చెక్ చేసుకొని వేసుకోండి. మీరు పైపింగ్ అయినా వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి. నేను దీన్ని బట్టి నెక్స్ట్ వీడియో కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫస్ట్ కింద పార్ట్ పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది పైన పెంచుకోవాలి కాబట్టి ముందు కింద కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పేపర్లో కటింగ్ అనేది లూజ్ సరిపోలేదు. ఇక్కడ లూజ్ అనేది యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం. కింద లూజ్ సరిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి లూజ్ అనేది మనం 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనకి క్రాస్గా వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి దీని పైనుంచి మార్కింగ్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్ డిజైన్ తీసుకోండి. ఇప్పుడు నేను కొంచెం ఎక్స్ట్రానే మార్కింగ్ ఈ విధంగా డ్రా చేస్తున్నాను. సేమ్ అదే విధంగా పెట్టినట్టయితే మనకి కొంచెం ఎక్స్ట్రా అనేది ఉండాలి కాబట్టి ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైది కూడా ఎక్స్ట్రానే ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి ఫస్టే.
మనకి పైన కట్ చేసి స్టిచ్ చేసినట్లయితే కరెక్ట్‌గా సరిపోతుంది. మనం జాయిన్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్‌ట్రా పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. మీరు 2 ఇంచ్ తీసుకోవచ్చు కటింగ్ అనేది, లేదా 1 ½ తీసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ లూజ్ అనేది ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్ పెట్టుకోండి. డాట్స్ కూడా వేసుకోవాలి. ఈ వీడియో కోసం ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది. నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తాను మీకు. ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి ఈ వీడియోని. థాంక్స్ ఫర్ వాచింగ్.